క్రికెట్ అభిమానులకు అసలైన మజా షురూ కానుంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఎలాగైనా ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుని వన్డే సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తూ ఉండగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ వన్డే సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకం కానుంది. మాజీ కెప్టెన్లు వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియా బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ గిల్తో కలిపి ఈ టాప్ 3 తర్వాత మిడిల్ ఆర్డర్ బాధ్యతలను వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మోయనున్నారు. ముఖ్యంగా సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వన్డే జట్టులోకి పునరాగమనం చేయడం జట్టు కావడంతో కొండంత బలాన్ని ఇస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా తొలి వన్డే సిరీస్ ఆడుతున్నారు. వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ సన్నాహాల దృష్ట్యా ఈ సిరీస్ భారత్కు చాలా ముఖ్యం. గత 6 వన్డే సిరీస్లలో భారత్ 3 సిరీస్లు కోల్పోయినప్పటికీ ఇంగ్లాండ్తో జరిగిన గత 5 వన్డేల్లో భారతే పైచేయి కావడం విశేషం. మరోవైపు టీ20 సిరీస్ గెలిచిన అదే ఊపుతో ఇంగ్లాండ్ జట్టు కూడా వన్డే సమరానికి సిద్ధమైంది. జో రూట్, బట్లర్, బ్రూక్, ఆర్చర్ లాంటి పటిష్టమైన ఆటగాళ్లతో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది. సొంత గడ్డపై సిరీస్ కావడం ఇంగ్లాండ్కు సానుకూలాంశం అయినప్పటికీ ఇటీవల వారు ఆడిన 7 వన్డే సిరీస్లలో 5 ఓడిపోవడం గమనార్హం. మరి ఎడ్జ్ బాస్టర్ పోర్లో గెలిచి సిరీస్లో బోణీ కొట్టే ఆ జట్టు ఏదో చూడాలి.